అసలు దేవాలయాలు కొండల మీద ఎందుకు కడతారో మీకు తెలుసా? మీరు హిందూ దేవాలయం తీసుకోండి, చర్చెస్ తీసుకోండి, చాలా ఊర్లో గుళ్ళు పేరు చెప్పి కొండల మీద ఎందుకు కడతారంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు దేవాలయాల్ని పూర్వం కొండల మీద నిర్మించిన ముఖ్య కారణం అప్పుడులో రాజులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన ఆలోచన ఏంటంటే ఏదన్నా వర్షాలు వచ్చి ఊర్లు మునిగిపోతున్నప్పుడు ఇప్పుడు ఎలాగైతే ముఖ్యమంత్రుల మీద, ప్రభుత్వాల మీద భారం ఉందో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడానికి అప్పుడులో రాజుల మీద అటువంటి భారం ఉండేది. అప్పటికప్పుడు కొండెక్కి మీరు అందరూ ఉండండి అంటే ప్రజల వల్ల అవ్వదు, అక్కడ ఉన్న జంతువుల్ని కానీ అరణ్యాలు కానీ శుభ్రం చేయడం రాజుల వల్ల కూడా అయ్యేది కాదు. సో అందుకని చెప్పి దేవాలయాలు నిర్మించడం వల్ల దేవుడి పేరు చెప్పి ఎప్పుడు ఆ కొండను శుభ్రంగా ఉంచుతారు, నిత్యం ప్రజలు నడబెట్టుకుంటుంది, పలానా చోటుకు వెళ్ళండి అని చెప్పడానికి చాలా సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో దేవాలయాల్ని కొండల మీద నిర్మించడం జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారా? దేవాలయాల్లో గర్భగుడి పేరు చెప్పి దేవుడికి ఇచ్చే స్థానం చాలా తక్కువ ప్లేస్ లో ఉంటుంది, ప్రజలు ఎక్కడైతే నుంచి ఉంటారో ఆ స్థానం చాలా ఎక్కువ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఊరు మొత్తం వెళ్ళి ఆ మండపంలో కూర్చున్నా సరిపోయేటువంటి మండపాలు. అలాగే ప్రతి ఊర్లో చూడండి మీకు మందిరాలు, రామాలయాలు ఎందుకు నిర్మించేవారంటే ఈ ఆలయాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాల కింద మార్చి ఏదన్నా వరదలు, విపత్తులు వచ్చినప్పుడు కూర్చోబెట్టే ఉద్దేశంతో మందిరాలకు అటువంటి డిజైన్ ఇచ్చారు. అసలు మన పూర్వీకులు ఎంత గ్రేటో కదా, అటువంటి ఒక ఇంజనీరింగ్ ని తయారు చేసి ప్రజలకి ఒక ఇన్స్టెంట్ పునరావాస కేంద్రాలు నిర్మించడం. శ్రీశైలంలో మీరు అబ్జర్వ్ చేస్తే తాళపత్ర గ్రంథాలు అమ్ముతారు. ఆ తాళపత్ర గ్రంథం కొనుక్కొని వస్తున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చదువుతున్నప్పుడు అందులో ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. మనం అనుకుంటాం దేవాలయాల్లో గర్భగుడి చిన్నది, మండపం ఎందుకు పెద్ద అంటే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మండపం పెద్ద అనుకుంటాం. బట్ వాళ్ళ ఉద్దేశం వేరు. వర్షాలు, విపత్తులు వచ్చినప్పుడు ప్రజల్ని సురక్షితంగా ఒక చోటకు చేర్చాలంటే ఇప్పుడులాగా ఫ్లడ్ రిలీఫ్ సెంటర్ స్ట్రక్మన్ షెడ్యూల్ తెచ్చేయడం అవ్వదు కాబట్టి ఆ రోజుల్లో ముందుగానే ప్లాన్డ్ గా వాళ్ళు దేవాలయాలు నిర్మించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.